ప్రపంచ దేశాల ప్రజలు వినూత్న సాంప్రదాయాలు పాటిస్తారు. ఇవి ప్రజల జీవనశైలిలో ఒక భాగంగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి అన్ని దేశాలకు విస్తరిస్తాయి. జపాన్‌లో ప్రారంభమైన అలాంటి రిలేషన్‌షిప్ ట్రెండ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కడి యువత కొత్త రకం మ్యారిటల్ రిలేషన్‌షిప్‌ను కనిపెట్టారు. దీనికి ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అని పేరు పెట్టారు. ఈ ట్రెండ్ ప్రకారం పెళ్లి చేసుకున్న జంట సెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కపుల్స్ ఒకరికొకరు లైఫ్ పార్ట్నర్స్గా ఉంటారు. కానీ వారి మధ్య ప్రేమ లేదా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండవు. ఫిజికల్గా కలవరు. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడానికి, కలిసి జీవించడానికి మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఈ కొత్త ధోరణి చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే జపాన్లో పెళ్లి అంటే ప్రేమ, శృంగారం, ఫ్యామిలీని స్టార్ట్ చేయడం. కానీ కొత్త మ్యారిటల్ రిలేషన్షిప్ అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జపాన్ జనాభాలో దాదాపుగా 1% మంది ప్రజలు ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సెక్స్పై అసలు ఆసక్తి లేని వ్యక్తులు, స్వలింగ సంపర్కులు, భిన్న లింగ సంపర్కులు ఈ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కలరస్ అనేది ఒక సంస్థ ఫ్రెండ్షిప్ మ్యారేజ్లపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ షేర్ చేసిన డేటా ప్రకారం 2015 నుంచి జపాన్లో సుమారు 500 మంది ఈ రకమైన పెళ్లి చేసుకున్నారు. వారు ఒక కుటుంబంలో నివసిస్తున్నారు. ట్రెడిషనల్ మ్యారేజ్లకు దూరంగా ఉంటూనే పిల్లలను కూడా పెంచుతున్నారు. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకున్న జంటలు సెక్స్ లేకపోయినా చట్టపరంగా భార్యాభర్తలుగా ఉంటారు. పిల్లలను కనడం కోసం సాంప్రదాయ పద్ధతులకు బదులుగా ఇతర మార్గాలు ఎంచుకుంటారు. ఈ రిలేషన్షిప్లో ఉన్న కపుల్స్ ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ పార్ట్నర్స్ను కలిగి ఉండొచ్చు. ఇతరులతో ప్రేమాయాణాలు కూడా నడపచ్చు. దీని గురించి మ్యూచువల్ అగ్రిమెంట్లో స్పష్టంగా పేర్కొంటారు. కలరస్ సంస్థ నివేదిక ప్రకారం ఫ్రెండ్షిప్ మ్యారేజ్కి ముందు జంటలు జీవితంలోని అన్ని విషయాల గురించి గంటల తరబడి లేదా రోజుల తరబడి చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటారు. భోజనం ఖర్చులు, బట్టల శుభ్రం చేయడం వంటి ప్రతి విషయం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అనేది ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక రూమ్మేట్ని కొనుగొనడం లాంటిదని 3 ఏళ్లుగా ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పారు. లవర్గా ఉండడానికి సరిపోమని, కానీ సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వారితో మంచి స్నేహితులుగా ఉండగలమని కొందరు చెప్పారు. డేటా ప్రకారం నేషనల్ యావరేజ్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఫ్యామిలీని స్టార్ట్ చేయడానికి ఫ్రెండ్షిప్ మ్యారేజ్లు ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఎసెక్సువల్ లేదా స్వలింగ సంపర్కులు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్ళు శారీరక అవసరాలను తీర్చుకోవడం కంటే జీవితకాలం తోడు కోసం ఎదురు చూస్తున్నారు. మ్యారేజ్ లాయర్ జావోలీ మాట్లాడుతూ ఈ పెళ్లి చేసుకున్న జంటలు స్నేహితుల కంటే ఎక్కువ, ప్రియుల కంటే తక్కువ అని వివరించారు.